హాయ్ హలో సండే స్పెషల్ ఎగ్ పులుసు అండి. ఈరోజు మనం ఎగ్ పులుసు పెట్టుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక కరివేపాకు వేసుకుందాము. పోపు దినుసులు వేద్దాము. ఇప్పుడు పచ్చిమిర్చి ఎల్లిపాయని దంచి వేసుకోవాలండి. ఉల్లిపాయలు 3 తీసుకున్నాను నేను. 4 ఎగ్స్కి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద సైజువి. అది కొంచెం వేగాక సాల్ట్ వేసుకుందాము. ఇంకా త్వరగా వేగిద్ది, ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి, అందుకనేసి కొంచెం వేసుకోవాలి. పసుపు వేద్దాం. ఇప్పుడు పసుపు పచ్చివాసన పోయినాక అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్ కూడా వేగాక అప్పుడు మనం ఎగ్స్ వేసుకోవాలండి. అందులో ఎగ్స్ వేసి ఇట్లా కలుపుతూ ఉంటే దానికంతా పట్టి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాను నేను. అందులో ఇంట్లో తయారు చేసిన కొబ్బరి పొడి అండి. ఎండు కొబ్బరి తీసుకొచ్చి మిక్సీ పట్టుకొని తయారు చేసి పెట్టుకున్నామండి ఇంట్లో. ఇప్పుడు పులుసు పోద్దామండి. కొంచెం పోసి కాసేపు అట్లా ఉడకనిస్తే అది మొత్తం దానికి పట్టి టేస్ట్ బాగుంటుంది. తర్వాత మళ్ళీ మనం వాటర్ పోసుకోవచ్చండి. కొంచెం ఉడికాక అప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. పులుపుకు సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు కారం వేసుకుందాము. నేను ఒకటే స్పూన్ వేస్తాను. పచ్చిమిర్చి వేసాను కదా, అందుకు ఒక స్పూన్ వేసాను. అది కొంచెం సేపు ఉడకనిద్దామండి మనం. ఇప్పుడు కారం లాస్ట్లో వేస్తే పచ్చివాసన వచ్చింది, అందుకని మనం ఫస్ట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నానండి. కొత్తిమీర పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చండి, లేదు అందుకనే వేయలేదు. నేను ఇప్పుడు మెంతిపొడి వేసానండి. ఎప్పుడైనా పులుసుల్లో కంపల్సరీ వేసుకోవాలండి. ఎగ్ పులుసులో కానీ చేపల పులుసులో కానీ మెంతిపొడి వేసుకుంటే టేస్ట్ వచ్చిద్దండి. ఉప్పు కారాలు చూసుకొని వేసుకోవటమేనండి. పులుసు మాత్రం ఇట్లా చిక్కగా పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం తినటమే తర్వాయండి. ఎమ్మి ఎమ్మి ఎగ్ పులుసు తయారైపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేయటం మర్చిపో.